హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో ఓటు వేసిన వారందరికీ కూడా పెన్షనర్స్కి అందరికీ శుభవార్త. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసిండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎన్నికలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది. అవినీతి, నిరుద్యోగం, పెరుగుతున్న ధరల సంబంధించిన ప్రజలకు కీలక మార్పు అయితే ఇవ్వబోతూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన 4వ విడత పోలింగ్కు ఏర్పాట్లు అయ్యాయండి. సో 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. నేడు జరగనున్న ఈ దశలో మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ముఖ్యంగా అవినీతి, నిరుద్యోగం, అత్యధిక ధరలు వీటికి సంబంధించిన ఈ ఎలక్షన్లో ప్రజలు కీలక తీర్పు అయితే ఇవ్వనున్నారు. ఈ ఎలక్షన్లకు సంబంధించి కౌంటింగ్ జూన్ 4వ తేదీ నుంచి జరగనుంది. ఇక అదే రోజు తుది ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈ ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఈ మధ్యలో ఒక మంచి శుభవార్త వచ్చింది. 4వ ఆర్థిక శక్తిగా భారత్ నిలవనుందని నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ చెప్పడం జరిగిందండి. స్థూల ఆర్థిక సూచీల సానుకూలతను చూస్తూ ఉంటే వచ్చే ఏడాదిలోనే జపాన్ను భారత్ అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయి GST వసూళ్లు, గడిచిన 3 త్రైమాసికాల్లో GDP వృద్ధి స్థిరంగా ఉండటం, ట్రేడింగ్ కోసం 27 దేశాలు భారత్ కరెన్సీని ఉపయోగించడం, అలాగే ద్రవ్యోల్బణ స్థాయి నిర్వహణ పరిధిలోనే ఉండడం అనేవి సానుకూల అంశాలుగా భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి దోహదం చేస్తాయని అయితే CJ చెప్పారండి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే స్థూల ఆర్థిక సూచీలకు సానుకూలతంగా చూస్తున్నట్లయితే వచ్చే ఏడాదిలోనే జపాన్ను భారత్ అయితే అధిగమిస్తున్న ఆశాభావం వ్యక్తం చేశారు. సో ముఖ్యంగా అవినీతి, నిరుద్యోగం, అత్యధిక ధరలు వీటికి సంబంధించిన ఈ ఎలక్షన్లో ప్రజలైతే కీలక తీర్పును ఇవ్వనున్నారు అని ఈ ఎలక్షన్లకు సంబంధించిన కౌంటింగ్ అనేది జూన్ 4వ తేదీన జరగనుంది. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.